హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంట్రీ యాప్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి కానిస్టేబుల్స్ జీడీ అంటే జనరల్ డ్యూటీ ఓకే మనకి రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఓకే, లెట్ స్టార్ట్. సో మనం వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందుగా ఇప్పటివరకు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నుండి వచ్చే అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. ఆల్రైట్, సో కంప్లీట్ అంటే మీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిపరేషన్ కోసం ఎంట్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఓకే, సో డీటెయిల్స్లోకి వెళ్దాము. చూడండి, అసలు మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అని అంటే 17/7/2021. ఓకే, జూలై 17 నుంచి స్టార్ట్. ఎప్పటి వరకు ఎండ్? ఆగస్టు 31వ తారీఖు వరకు ఎండ్ అనమాట. ఓకే, అండ్ చూడండి లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసీట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 31 ఆగస్ట్. మేకింగ్ ఆన్లైన్ పేమెంట్కి లాస్ట్ డేట్ ఎప్పుడు అని అంటే సెప్టెంబర్ 2 వరకు. ఒకవేళ ఆఫ్లైన్లో వెళ్ళాలనుకుంటే జనరేషన్ ఆఫ్ చెల్లాన్ ఎప్పటి వరకు అంటే సెప్టెంబర్ 4. అండ్ కంప్లీట్ పేమెంట్ చెల్లాన్ త్రూ మనం పేమెంట్ చేయాలనుకుంటే అది సెప్టెంబర్ 7 వరకు అనమాట. సో ఇవి ఇంపార్టెంట్ డేట్స్, జస్ట్ కీప్ ఎ నోట్ ఆఫ్ దీస్ డేట్స్. ఈ రోజు నుంచి మాత్రం మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్. ఓకే, సో రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూద్దాము. రైట్, ఆన్లైన్ అనేది దీనికి అప్లికేషన్ అనేది కేవలం ఆన్లైన్లో ఉంటుందండి, ఆఫ్లైన్ లేదు. అండ్ ఇఫ్ సెలెక్టెడ్ పే స్కేల్ అనేది ఇట్లా ఉంటుందండి, 21,700 to 69,100 మనకి పే రేంజ్ అనమాట. సో వేకెన్సీస్ అనేవి టోటల్గా మనకి 25,271 వేకెన్సీస్ ఉన్నాయండి. సో దీంట్లో ఫీమేల్కి రిజర్వేషన్ ఉంది. ఓకే, సో టోటల్గా ఇన్ని పోస్టులు అనుకుంటే 25,271 పోస్టులు అయితే దాంట్లో కేవలం మేల్స్కి మనకి 22,424 పోస్టులు ఉన్నాయి. ఫీమేల్కి మనకి 2,847 పోస్టులు ఉన్నాయి. అండ్ కేటగిరీ వైజ్గా రిజర్వేషన్ పరంగా బ్రేకప్ అనేది క్లియర్గా ఇచ్చాడు. ఒక్కసారి చూడండి, అన్రిజర్వ్డ్ మట్టికి మనకి మేల్స్లో 9,524 ఉన్నాయి. ఫీమేల్స్లో అన్రిజర్వ్డ్ మనకి 1,230 ఉన్నాయండి. అండ్ కేటగిరీ వైజ్గా కేటగిరీ వైజ్గా క్యాస్ట్ పరంగా మనకి బ్రేకప్ అనేది క్లియర్గా ఇచ్చారు. ఒకసారి చూడండి. ఓకే, రైట్, ఒకసారి చూడండి, 10% వేకెన్సీస్ అనేవి ఎక్స్ సర్వీస్ మెన్ కి రిజర్వేషన్ ఉంటుందండి. ఓకే, నెంబర్ ఆఫ్ పోస్టులు 10% అనేవి ఎక్స్ సర్వీస్ మెన్ కి ఉంటాయి. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అనేది పర్టికులర్ ఏరియాలో లేకపోతే సో రెగ్యులర్ అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అండ్ రెగ్యులర్ ప్రొసీజర్ ద్వారా సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఆ పర్టికులర్ పోస్ట్ కి ఆ పర్టికులర్ రీజన్ లో తగినంత మంది ఎక్స్ సర్వీస్ మెన్ అనేది లేకపోతే ఇది అండి క్రైటీరియా. అంటే వాళ్ళకి రెగ్యులర్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది రెగ్యులర్ సెలెక్షన్ ప్రాసెస్లో ఎవరైతే మెరిట్లో ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సిటిజన్షిప్ అనేది ఇండియన్ అయి ఉండాలి. ఓకే, అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి చాలా ఇది ఇంపార్టెంట్ అండి. 18 years నుంచి 23 years అనేది మనకు ఉండాలి. ఎప్పటివరకు అంటే ఆగస్టు 1, 2021 వరకు 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉండకూడదు, 23 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట. సో ఈ రేంజ్ లో ఉండాలి. 18 సంవత్సరాలు ఉండొచ్చు, 23 సంవత్సరాలు ఉండొచ్చు, బట్ దానికన్నా ఎక్కువ ఉండకూడదు, దీనికన్నా తక్కువ ఉండకూడదు. క్లియర్ గా ఇచ్చాడు చూడండి. ఆగస్టు 2, 1998 కన్నా ముందు పుట్టి ఉండకూడదు, దీనికన్నా ముందు పుట్టి ఉండకూడదు. ఆగస్టు 1, 2003 తర్వాత పుట్టి ఉండకూడదు అనమాట. ఓకే, క్లియర్ గా చెప్పాలంటే ఈ రేంజ్ లో ఉండాలి. అండ్ రిలాక్సేషన్ ఉందండి, ఏజ్ రిలాక్సేషన్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మీరు అప్లై చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రం నేను డిస్కస్ చేస్తున్నాను, ప్రతి డీటెయిల్ కూడా నేను డిస్కస్ చేయట్లేదు. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ అండి. మళ్ళీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆగస్టు 1, 2021 నాటికి 10th క్లాస్ పాస్ అయిపోయి ఉండాలి, 10th రిజల్ట్ వచ్చి ఉండాలి. ఓకే, 10th క్లాస్ అనేది కంప్లీట్గా పాస్ అయిపోయి మన దగ్గర సర్టిఫికేట్ అనేది వచ్చి ఉండాలన్నమాట. ఎప్పటివరకు కంప్లీట్ అవ్వాలి? ఆగస్టు 1, 2021 నాటికి. ఓకే, సో ఎవరికైతే కంప్లీట్ కాలేదో, ఎవరి దగ్గర అయితే సర్టిఫికేట్ లేదో ఈ డేట్ వరకు వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు అని క్లియర్గా చెప్పారు. వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం అయితే జరిగింది. ఓకే, చూడండి, ఎవరి దగ్గర అయితే ఎన్సీసీ సర్టిఫికేట్ అయితే ఉంటుందో ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్ కి సమ్ ఎక్స్ట్రా బెనిఫిట్ అయితే మనకి ఆబ్వియస్గా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది.
నార్మలైజేషన్ స్కోర్ తర్వాత అంటే సిబిటి 1 ఉంటుంది కదా, సిబిటి టెస్ట్ కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఉంటుంది కదా, దాని తర్వాత నార్మలైజ్డ్ స్కోర్ ఉంటుంది కదా, ఆ నార్మలైజ్డ్ స్కోర్ కి అడిషనల్ మార్క్స్ అనేవి వాళ్ళకి యాడ్ చేయబడతాయి అనమాట. సో ఎన్సిసి ఒకవేళ సి సర్టిఫికేట్ ఉందనుకోండి, వాళ్ళకి 5% ఆఫ్ ద మాక్సిమం మార్క్స్ ఎంత అండి, 100 కదా, 100 మార్క్స్ ఉంటుంది పేపర్. 25 అంటే 4 సెక్షన్స్ ఉంటాయి, ఒక్కో సెక్షన్ నుంచి 25 మార్క్స్ ఉంటాయి. సో ఓవరాల్ మాక్సిమం మార్క్స్ 100 అంటే దీంట్లో 5% అంటే 5 మార్క్స్ అనమాట. ఓకే, సో నార్మలైజ్డ్ స్కోర్ కి ఒకవేళ సి సర్టిఫికేట్ ఉంటే 5 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. ఒకవేళ బి సర్టిఫికేట్ ఉందనుకోండి, ఎన్సిసి బి సర్టిఫికేట్ 3 మార్క్స్ యాడ్ అవుతాయి. నార్మలైజ్డ్ స్కోర్ ఆ వ్యక్తికి ఏదైతే వస్తాయో వాళ్ళకి 3 మార్క్స్ యాడ్ అవుతాయి అనమాట. సో ఏ సర్టిఫికేట్ ఉంటే 2 మార్క్స్ అడిషనల్ గా యాడ్ అవుతాయి అనమాట. సో ఇది చాలా అడ్వాంటేజ్ అనమాట ఎన్సిసి సర్టిఫికేట్స్ ఉండడం అనేది. ఓకే, ఒకవేళ ఉంటే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ లోపలే ఎన్సిసి సర్టిఫికేట్ వాళ్ళకి వచ్చి ఉండాలి. అంటే ఎన్సిసి సర్టిఫికేట్ డేట్ ఏముండాలి అంటే మనకి అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఏదైతే ఉందో దాని లోపు మాత్రమే ఈ సర్టిఫికేట్ ఇష్యూ అయిపోయి ఉండాలి అనమాట. అప్పుడు మాత్రమే అది వ్యాలిడ్ అవుతుంది మోస్ట్ ప్రిఫరబ్లీ. ఓకే, అది ఇంపార్టెంట్ థింగ్, అది కూడా గుర్తుపెట్టుకోండి ఎన్సిసి సర్టిఫికేట్ ఎన్సిసి ఉన్న వాళ్ళు అనమాట. సో ఎలా అప్లై చేయాలి అన్నది క్లియర్ గా ఈ నోటిఫికేషన్ లో లాస్ట్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది స్టెప్ బై స్టెప్. బట్ ఎనీవే ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఫస్ట్ మనము ఆధార్ కార్డు డీటెయిల్స్, మెట్రికులేషన్, మనం ఒకవేళ పాస్ అయితే ఆ సర్టిఫికేట్స్ పైన ఉన్నటువంటి డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చి ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది అండి వెబ్సైట్. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మేము డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాము, ఒకసారి చూడండి. అప్లికేషన్ ఎలా చేయాలి, ఆ లింక్స్ ఏంటి, అండ్ ఈ నోటిఫికేషన్ లింక్ కూడా మీకు క్లియర్ గా ప్రొవైడ్ చేస్తాము, ఒకసారి డీటెయిల్డ్ గా చూడండి. అండ్ ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఆ ఫోటోగ్రాఫ్ అవసరం అవుతుంది కదా. సో ఫోటోగ్రాఫ్ ఫార్మాట్ ఎట్లా ఉండాలంటే జేపీఈజీ ఫార్మాట్ ఉండాలి. ఓకే, అండ్ దాని యొక్క సైజ్ వచ్చేసి 20 KB to 50 KB ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఈ ఫోటోగ్రాఫ్ అనేది మనకి నోటిఫికేషన్ ఇష్యూ అయినప్పటి నుంచి, నోటిఫికేషన్ వచ్చిందంటే ఈ రోజు నుంచి కేవలం 3 నెలల పాతదై మాత్రమే ఉండాలి. అంతకన్నా ముందు డేట్ అయితే అది చెల్లదనమాట. ఓకే, అండ్ దానిపైన ఫోటో పైన క్లియర్ గా డేట్ అనేది మెన్షన్ చేసి ఉండాలి. అంటే ఎప్పుడు తీసుకున్నది అనేది డేట్ అనేది క్లియర్ గా ప్రింట్ చేసి ఉండాలి. దాన్ని మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తారనమాట. ఓకే, ఆ ఫోటోగ్రాఫ్ కి సంబంధించినటువంటి డిమెన్షన్స్ కూడా ఇచ్చారు. 3.5 సెంటీమీటర్స్ విడ్త్ ఉండాలి, 4.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలన్నమాట. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. The photograph should be without cap, spectacles, and both ears should be visible. క్యాప్ ఉండకూడదు, స్పెక్టకిల్స్ ఉండకూడదు అనమాట ఫోటోగ్రాఫ్ తీసుకునే వాళ్ళు. సో ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏంటి, సబ్మిషన్ చూడండి, టైం కూడా మెన్షన్ చేశాడు, 11:30కి, రాత్రి 11:30కి. ఇంత లేట్ గా వెళ్ళకండి, ముందే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఆ టైంలో ఇది నేషనల్ వైడ్ ఎగ్జామ్ కాబట్టి చాలా రష్ ఉంటుంది. సో సాధ్యమైనంత తొందరగా ఆన్లైన్ లో మనం అప్లై చేయడానికి ట్రై చేయండి. లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 31. ఓకే, సో ఆ డీటెయిల్ కూడా మెన్షన్ చేశాడు, హెవీ లోడ్ ఉంటుందని చెప్పేసి ఒకసారి గమనించాలి. అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ గా అయితే అందరికి 100 రూపీస్ అండి. విమెన్ కి కానీ, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ డబ్బులు ఏం లేవు, పేమెంట్ ఏం లేదు. అండ్ పేమెంట్స్ అనేవి ఈ మోడ్స్ లో చేయవచ్చు, ఒకసారి చూడండి. సో సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇచ్చాడు, ఏ ఏ రీజన్స్ లో ఏ సెంటర్స్ ఉన్నాయి అని చెప్పేసి ఒక్కసారి నోటిఫికేషన్ లో చూసే ప్రయత్నం చేయండి. బట్ ఎనీవే మీకు అడ్మిట్ కార్డ్ అనేది వచ్చినప్పుడు దాంట్లో క్లియర్ గా ప్లేస్ అనేది మెన్షన్ చేస్తారు కాబట్టి నీడ్ నాట్ టు వరీ అబౌట్ ఇట్. స్కీమ్ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది? సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఎగ్జామినేషన్ లో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి. సో దీంట్లో ఇది 100 మార్క్స్ ఉంటుందని ఆల్రెడీ చెప్పాను. సో ఏంటి 4 కేటగిరీస్ ఏంటి అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 మార్క్స్ ఉంటుందండి. ఓకే, 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, టోటల్ గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ అంటే ఒక్కో క్వశ్చన్ కి ఒక్కో మార్క్ అనమాట. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, ఎలిమెంటరీ మ్యాథ్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, హిందీ ఆర్ ఇంగ్లీష్ ఈ రెండు మాత్రమే. లాంగ్వేజెస్ లో సెలెక్ట్ చేసుకోవాలంటే ఇంగ్లీష్ కానీ ఉంటుంది లేదా హిందీ కానీ ఉంటుంది అనమాట. సో 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, ఓవరాల్ గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. టైం ఎంత అండి, 1.5 hours 90 minutes. ఓకే, సో ఇది సిబిటి ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అండి, ఆన్లైన్ లోనే ఉంటుంది. అండ్ ఇది ఇంపార్టెంట్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎంత అంటే 0.25 మార్క్, అంటే 1/4 అనేది నెగిటివ్ అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ క్లియర్ గా మనకు సిలబస్ కూడా ఇచ్చాడు, ఒకసారి చూడండి. జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఫస్ట్
సబ్జెక్టివ్ వైజ్ గా అసలు ఏ టాపిక్స్ మనం కవర్ చేయాల్సి ఉంటుంది అనేది క్లియర్ గా మెన్షన్ చేశాడు. నోటిఫికేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికన్నా ముందు ఇవి ఒకసారి క్లియర్ గా చూడండి. అండ్ దెన్ మనకి నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. స్టాండర్డ్స్ అంటే హైట్, చెస్ట్ అనేది చూడడం జరుగుతుందండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే రన్నింగ్ అనేది ఉంటుంది అనమాట, రేస్ అంటారు. ఓకే, రేస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి ఇది అండి. మేల్కి వచ్చేసి అంటే రన్నింగ్ వచ్చేసి 5 కిలోమీటర్స్ ఇన్ 24 మినిట్స్ చేయాల్సి ఉంటుంది. మేల్ 5 కిలోమీటర్స్ వెళ్ళాలి 24 మినిట్స్ లో. ఫీమేల్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్ 8.5 మినిట్స్ లోనే కవర్ చేయాల్సి ఉంటుంది. రిమార్క్స్ ఏంటి, ఇది ఎవరికి అంటే కేవలం లడక్ ని మినహాయించి మిగిలిన అన్ని రీజన్స్ కి ఇది వర్తింపనమాట. లడక్ రీజన్ కి సంబంధించి పర్టికులర్ గా ఒక ఫిగర్స్ అనేవి మనకి మెన్షన్ చేయడం జరిగింది. మేల్ అయితే 1.6 కిలోమీటర్స్ ఇన్ 6.5 మినిట్, ఎవరు లడక్ రీజన్ కి చెందిన వాళ్ళు. అండ్ ఫీమేల్స్ వచ్చేసి 800 మీటర్స్ ఇన్ 4 మినిట్స్ అనమాట. ఓకే, ఇది గమనించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. జనరల్ గా అయితే మేల్ కి 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఉన్నారో లేదో ఫస్ట్ ఇది క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ కూడా అంటే హైట్ లో కూడా మనకి రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి క్లియర్ గా చూడండి. ఎస్టీ వాళ్ళకి మేల్స్ కి 162.5, ఫీమేల్ కి అయితే 150. ఓకే, సో ఇట్లా మనకి కేటగిరీ వైజ్ గా కూడా క్లియర్ గా మనకి డీటెయిల్ గా మెన్షన్ చేయడం జరిగింది. జనరల్ గా ఎంతైతే అవసరమో క్లియర్ గా మనం డిస్కస్ చేసాం. మేల్ అయితే 170 సెంటీమీటర్స్, ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్స్. ఓకే, అండ్ స్పెషల్ కేసెస్ లో వాళ్ళకి రిలాక్సేషన్ కూడా మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు స్పెషల్ కేసెస్ లో ఇస్తారు అనుకుంటే వాటిని క్లియర్ గా చూడండి. అండ్ చెస్ట్ ఫిజికల్ మనకి స్టాండర్డ్ టెస్ట్ లో భాగంగా చెస్ట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే శ్వాస తీసుకున్నప్పుడు మనం 80 సెంటీమీటర్స్ ఉండాలి. శ్వాస తీసుకున్నప్పుడు అంటే ఫ్రీగా ఉన్నప్పుడు 80 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి. ఒకవేళ ఎక్స్పాండ్ చేసాం అనుకోండి, అంటే ఇన్హేల్ చేసాం అనుకోండి, శ్వాస పీల్చినప్పుడు మినిమం తక్కువలో తక్కువ మనకి 5 సెంటీమీటర్ల ఎక్స్పాన్షన్ అనేది జరగాలి, చెస్ట్ అనేది పెరగాలన్నమాట. అంటే ఒకవేళ శ్వాస తీసుకున్నప్పుడు మనకి 80 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువగా ఉన్నా కానీ ఎక్స్పాన్షన్ అనేది కేవలం 4 సెంటీమీటర్స్ ఉందనుకోండి, అంటే 5 సెంటీమీటర్స్ కన్నా తక్కువగా ఉందనుకోండి, మనం ఎలిజిబుల్ కాదు. ఓకే, అది గమనించాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం శ్వాస తీసుకున్నప్పుడు 80 సెంటీమీటర్స్ ఉండాలి. శ్వాస తీసుకుంటే మినిమం 5 సెంటీమీటర్లు పెరగాలి. 5 సెంటీమీటర్ కన్నా ఎక్కువ పెరిగినా ఏం కాదు, బట్ మినిమం 5 సెంటీమీటర్లు పెరగాల్సి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ చెస్ట్ లో కూడా రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయబడింది. ఒకసారి చూసుకోండి. ఆల్ ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్ ట్రైబ్స్ ఎస్టీ వాళ్ళకైతే అన్ఎక్స్పాండెడ్ అంటే ఫ్రీగా ఉన్నప్పుడు 76 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాన్షన్ మినిమం ఎక్స్పాన్షన్ అయితే 5 సెంటీమీటర్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఓకే, అండ్ అదర్ కేటగిరీస్ కూడా ఇచ్చారు చూడండి. కుమావనీస్, డోగ్రాస్, మరాఠాస్, గర్వాలీస్, సో వాళ్ళకి అవి స్పెషల్ కేస్ అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ వెయిట్ వచ్చేసి బాడీ హైట్ అండ్ ఏజ్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ కి అనుగుణంగా ఉండాలండి, ప్రపోర్షనేట్ గా ఉండాలి, అది కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ అండి. మెడికల్ ఎగ్జామినేషన్ అనేది నెక్స్ట్ స్టేజ్. సో ఈ మెడికల్ ఎగ్జామినేషన్ క్లియర్ గా వాళ్ళు చూసేటప్పుడే వాళ్ళు ఈ సర్టిఫికెట్స్ అన్ని కూడా మనం అక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. మనము డిఎంఈ అంటే డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ కి మనం పిలిచినప్పుడే అక్కడే మనము ఈ సర్టిఫికెట్స్ అన్ని కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, మెట్రికులేషన్ సర్టిఫికేట్ కావచ్చు, క్లియర్ గా. సో మెట్రికులేషన్ సర్టిఫికేట్ లో ఏవైతే డీటెయిల్స్ మనం క్లియర్ గా ఉంటాయో అవి మాత్రమే అప్లై చేసేటప్పుడు క్లియర్ గా తూచ తప్పకుండా మెన్షన్ చేసేలా ట్రై చేయండి. ఓకే, ఒకవేళ ఎన్సిసి సర్టిఫికేట్ ఉంటే అది అప్లికేషన్ లాస్ట్ డేట్ లోపే మన దగ్గర ఆల్రెడీ వచ్చి ఉంటే, దానిపైన ఉన్న డేట్ కనుక ఉండి ఉంటే అది కూడా వ్యాలిడ్ కాబట్టి దాన్ని కూడా మనం ప్రొడ్యూస్ చేయవచ్చు. ఓకే, ఎందుకంటే సెలెక్షన్ ప్రాసెస్ లో అది కూడా వెయిటేజ్. క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకే, ఒకవేళ రిలాక్సేషన్ ఎవరైతే కోరుకోవాలనుకుంటున్నారో హైట్ పరంగా కానీ చెస్ట్ పరంగా కానీ, సో వీళ్ళకి కొన్ని రీజన్స్ నుంచి ఎక్సెప్షన్స్ ఉన్నాయి కదా, అంటే వీళ్ళకి రిలాక్సేషన్ ఉంది కదా హైట్ అండ్ చెస్ట్ పరంగా, అండ్ క్యాస్ట్ పరంగా కూడా ఉంది కాబట్టి ఆ రిలేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేదా డొమిసైల్ సర్టిఫికేట్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అన్నది క్లియర్ గా మెన్షన్ చేయడానికి ఆథెంటిసిటీ కోసం సర్టిఫికేట్స్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ చూడండి, నేటివిటీ ఐడెంటిటీ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాలి. ఎవరు? వెస్ట్ పాకిస్తానీ రెఫ్యూజీస్ అంటారు. సో కొన్ని స్పెషల్ కేసెస్ అనమాట అవన్నీ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి అడ్మిషన్ ఆఫ్ ద ఫస్ట్ ఎగ్జామినేషన్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు కొన్ని
ఏవైతే ఐడెంటిటీ ప్రూఫ్స్ ఉంటాయో వ్యాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్స్ అవన్నీ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, అంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి వ్యాలిడ్ ఐడి ప్రూఫ్స్ అనమాట. ఓకే, సో సెలెక్షన్ అనేది ప్యూర్లీ ఎలా ఉంటుందండి, సిబిటి ఎగ్జామ్ ఉంటుంది కదా, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫైనల్గా. సో వీటన్నింటి బట్టే సెలెక్షన్ అనేది ఉంటుందండి. ఇందాక చెప్పాం కదా ఎన్సీసీ వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పేసి ఇచ్చాడు. రైట్, సో ఇవన్నీ కూడా మనకి పెద్దగా అవసరం లేదండి. సో మనం ఒకవేళ ఆ పర్టికులర్ కేసెస్కి సంబంధించిన వాళ్ళం అయితేనే ఇవన్నీ కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. సో ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకునేటప్పుడు మనం కన్సిడర్ చేయాల్సినవి ఏంటి అనేది క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్లో ప్రొవైడ్ చేశాడు. ఆల్రెడీ మనం ఇది డిస్కస్ చేశాము. బట్ ఎనీవే మనకి చివర్లో క్లియర్గా అప్లై చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏంటి అనేది దీంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒక్కసారి దీన్ని క్లియర్గా చూసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ చూడండి, అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో చూడండి, మనకి మొబైల్ నెంబర్ ఉండాలి, ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకే, రిజిస్ట్రేషన్లో భాగంగా ఇవన్నీ అవసరం అనమాట. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబరు అండ్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్. ఓకే, ఒరిజినల్స్ అనమాట. అండ్ అది అయిపోయిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ చేయడానికి ఇదండి లింక్, దీంట్లో నుంచి రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ మనకి దాని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుందన్నమాట. సో అది కూడా స్టెప్ బై స్టెప్ అనేది కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా చూపిస్తాను, అది లాస్ట్లో ఉంది. చూడండి క్లియర్గా ఎలా ఉంటుంది అప్లికేషన్ ఫామ్, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏంటి అనేది కూడా క్లియర్గా మీరు దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో క్లియర్గా ఒకసారి దీన్ని అప్లై చేయడానికన్నా ముందు చూసే ప్రయత్నం చేయండి. అండ్ మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ అప్లికేషన్కి సంబంధించి కానీ లేదంటే ఈ సెలెక్షన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏం డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మేము సాధ్యమైనంత వరకు తొందరలో ఈ మీ డౌట్స్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాం. అండ్ ఒక్కసారి ఈ పోస్టులు ఏంటి అనేది చెప్తాం ఒకసారి. బిఎస్ఎఫ్ అంటే ఇది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండి. సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటాము. ఓకే, మనకి సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ హోప్ఫుల్లీ. సో ఎస్ఎస్బి అంటే సశస్త్ర సీమా బల్ అంటాము. ఐటిబిబి అంటే ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ అంటాము. ఏఆర్ అంటే ఆర్మ్డ్ రిజర్వ్. ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అంటాము. ఎస్ఎస్ఎఫ్ అంటే సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ అంటామండి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. సో మనకి క్లియర్గా చూడండి, ఇక్కడ సిఆర్పిఎఫ్ అనేది దీంట్లో మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది అయితే మనకి ఇవ్వలేదు. సో డెఫినెట్గా ఈ టోటల్ నెంబర్ అనేది 25,000 ఏదైతే మనకు మెన్షన్ చేశారో 25,271 ఏదైతే మెన్షన్ చేశారో దీనికన్నా ఇంకా చాలా యాడ్ అవుతాయి దీనికి పోస్టులు. ఇది టెంటేటివ్గా మాత్రమే. ఓకే, అదే ఈ నోటిఫికేషన్లో కూడా క్లియర్గా చెప్పారు ఇంకా యాడ్ అవ్వచ్చు పోస్ట్ అని చెప్పేసి. చూడండి, ఎన్ఐఏ కూడా మనకి క్లియర్గా మనకి టోటల్గా 0 ఉంది, అంటే అప్డేట్ అవుతుంది ఇది. సో ఇవి మినిమం నెంబర్ పోస్ట్స్ అనమాట. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ అండి. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే చాలా వైడ్ రేంజ్లో మనకి నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి aspirants must make use of this opportunity, right? Hope this video is helpful. And once again, ఇప్పటివరకు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం ద్వారా మా నుండి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. అండ్ డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్ ఎంట్రీ యాప్ ఫర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.